నమస్కారం. మన నగరం మన గర్వం. కానీ గోడల నిండా అంటించిన పోస్టర్లు, అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు చూస్తుంటే బాధేస్తుంది. అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99 రోజుల పాలన ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేవలం 14 వారాల్లో మన నగరం ఎలా మారబోతుంది? జేఎస్ రంజన్ గారు తీసుకున్న కీలక నిర్ణయాలేంటి? ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో ఈ 99 రోజుల ప్రణాళిక ఖరారు చేశారు. ఇందులో ప్రధాన 25 అంశాలపై దృష్టి పెట్టారు. ఈ కార్యక్రమంలో అతి ముఖ్యమైన నిర్ణయం పోస్టర్ రహిత నగరం. గోడల మీద పోస్టర్లు అంటించి నగరాన్ని అసహ్యంగా మార్చే వారిపై ఇక కఠిన చర్యలు తప్పవు. దీనికోసం సిఎంసి కమిషనర్ సృజన కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చారు. గోడలకి కర్బలకి కొత్త రంగులు వేయడం, పోస్టర్లు అంటించే వారిపై భారీ జరిమానాలు, గోడలపై అందమైన ఆర్ట్ వర్క్ ద్వారా నగరానికి కొత్త కళ తీసుకురావడం. ప్రభుత్వం తన వంతుగా అడుగులు వేస్తుంది. మరి మన బాధ్యత ఏంటి? గోడలపై పోస్టర్లు వేయకండి, వేసేవారిని అడ్డుకోండి. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం. 99 రోజుల తర్వాత మన నగరం కొత్త శోభతో వెలిగిపోవాలంటే మనందరి సహకారం అవసరం. ఈ మార్పుపై మీ అభిప్రాయం ఏంటి? మీ ఏరియాలో సమస్యలు పరిష్కారం కావాలని మీరు కోరుకుంటున్నారా? క్రింది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.